హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చావా మూవీని తెలుగులో ఎట్లాగైనా సరే చూడాలని చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాల్సినటువంటి మూవీని మరి ఎందుకో గాని ఈ ప్రొడక్షన్స్ వాళ్ళు దాన్ని తెలుగే కాదు మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎక్కడ కూడా రిలీజ్ చేయాల. ఆహ్, 'పుష్ప' టైమ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే రాజమౌళి సజెస్ట్ చేయబట్టి 'పుష్ప పార్ట్ 1' పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. అది ఒక చరిత్ర సృష్టించింది. ఇంకా పార్ట్ 2 ఎవరొద్దన్నా అది ఆబ్వియస్లీ పాన్ ఇండియా మూవీ. అట్లా 'చావా' కూడా తెలుగులో రిలీజ్ చేసాం. ఓన్లీ తెలుగనే కాదు మొత్తం సౌత్ ఇండియాతో పాటు అనేక లాంగ్వేజ్‌లో ఇండియా వైడ్ రిలీజ్ చేసుంటారు. పాన్ ఇండియాగా రిలీజ్ అవ్వాలి. అసలు మొత్తానికి తెలుగు ఆడియన్స్‌కి ఆ సినిమా పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల ఇప్పుడు గీతా ఆర్ట్స్ వాళ్ళు గీతా డిస్ట్రిబ్యూటర్స్ అని వాళ్ళకి ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది. దాంతో దీన్ని తెలుగులో డబ్ చేశారు. అందరూ ఎదురు చూస్తున్నటువంటి 'చావా' థియేటర్‌లో చూడడం జరిగింది నేను. బావుంది. అంటే ఈ మూవీ ఆహ్, ఎవరైతే ఈ శివాజీ మహారాజ్ ఉంటారో ఆయన యొక్క కొడుకు కథ. అట్లాగే ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి కంప్లీట్‌గా దాని మీద పడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత బాగా సంభాజీ అడ్డం పడ్డాడు. ఎట్లా డీల్ చేసాడు థింగ్స్‌ననేది చాలా తెలివిగా అబ్బురపరిచే విధంగా చూపించారు. క్లైమాక్స్ పోర్షన్స్ నిజంగా ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అసలు డౌట్ లేదు అసలు దాంట్లో. ఎవరికైనా సరే. ఎందుకంటే నా మోస్ట్ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు మూవీకి. అసలు పీక్స్ ఆఫ్ మ్యూజిక్‌ని ఇచ్చాడు మనోడు. చాలా కాలం తర్వాత రెహమాన్ తన మ్యూజిక్‌తో బ్యాక్‌గ్రౌండ్ ఎస్పెషల్లీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మెంటలెక్కిచ్చేసాడు. థియేటర్‌లో 'జై భవాని జై భవాని' అంటూ అరుస్తున్నప్పుడు ఇక చెప్తుంటేనే గూస్ వస్తున్నాయి నాకు. చాలా బాగా అనిపించింది. చాలా బాగా తీశారు. ఒక ఎపిక్ సాగా కింద, ఒక ఎపిక్ హిస్టారికల్ మూవీ కింద ఇది చరిత్రలో నిలిచిపోతది అన్నట్టుగా అనిపించింది. 'రష్మిక' పెర్ఫార్మన్స్ బాగుంది. అసలు 'విక్కీ కౌశల్' పెర్ఫార్మన్స్ అట్లా పేకాట ఆడేసాడు. భయంకరమైనటువంటి అవార్డ్స్ రాబోతున్నాయి అతని పెర్ఫార్మన్స్‌కి. మూవీ కూడా చాలా క్లీన్‌గా, నీట్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌తో చూడదగ్గట్టుగా చాలా బాగా తీశారు. అంటే ఈ హిందూ, ముస్లిం ఈ తలకాయ నొప్పులు పక్కన పెడితే యాస్ ఎ మూవీ దాని క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే హిందీలో ఎవరు కూడా రాజమౌళి లెవెల్‌లో క్వాలిటీ ఇచ్చేవాళ్ళు మనకెక్కడ కనిపియరు. షానాజీ ఏదో తీసాడు బానే తీసాడు 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓమరావత్. కానీ 'ఆదిపురుష్' విషయానికొచ్చేసరికి డిజాస్ట్రస్ వీఎఫ్ఎక్స్. కానీ ఇందులో అట్లా గాదు. సామ్రాజ్యం అయితేనేమి, ఆ యుద్ధం అయితేనేమి, ఆ సినిమాటోగ్రఫీ అయితే ఏంటి, ఆ ఫైట్స్ గాని, ఒక ఎపిక్ బ్యాటిల్‌ని ఏ రకంగా చూపించాలి అనే దాన్ని క్లియర్ కట్‌గా చూపించాడు. కథ గూడా స్టోరీలో సోదెక్కడ లేకుండా చాలా చాలా అర్థవంతంగా తీసుకుంటూ వెళ్ళాడు. మదర్ క్యారెక్టర్ గాని, ఇతని వైఫ్ క్యారెక్టర్ గాని, ఇవన్నీ గూడా ఔరంగజేబ్ క్యారెక్టర్ గాని, ఇవన్నీ చాలా అద్భుతంగా జనాల్లోకి ఇన్‌స్టిల్ అయ్యేలాగా చాలా తీసుకెళ్ళాడనిపించింది. నాకైతే 'చావో' మూవీ చాలా నచ్చింది. నేను డెఫినైట్‌లీ ఈ వీకెండ్ చూడడానికి మీకు ఈ మూవీని డెఫినైట్‌లీ రికమెండ్ చేస్తున్నా. వెళ్లి చూడండి. మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతది 'చావో' మూవీ. తెలుగు డబ్బింగ్ గూడా బావుంది. క్వాలిటేటివ్‌గా ఉంది. డబ్బింగ్ గూడా ఎక్కడ ఇష్టం వచ్చినట్టు లేదు. అండ్ ఎన్టీఆర్ అని రూమర్ తప్ప అది నిజంగా వాళ్ళు ట్రై గూడా చేయలేదు. అంత పెద్ద స్టార్ హీరో 1 వీక్‌లో డబ్బింగ్ చెప్పడం కష్టం వేరే భాష మూవీకి. సో ఎన్టీఆర్ ఉండుంటే ఇక ఔట్ ఆఫ్ ద వరల్డ్ ఉండేది. బట్ ఎన్టీఆర్ కాకపోయినా క్వాలిటేటివ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లోనే చెప్పించినట్టున్నారు. చాలా బావుంది డబ్బింగ్ గూడా. తెలుగు ఆడియన్స్ ఆల్రెడీ హిందీలో చూసినోళ్ళు మన భాష కోసం తెలుగులో చూడొచ్చు. తెలుగు కోసం వెయిట్ చేసినోళ్ళు డెఫినైట్‌లీ తెలుగులో గూడా చూడొచ్చు. మిస్ అవ్వకండి. డెఫినైట్‌లీ రికమెండెడ్ మూవీ.